అతన్ని. 6 గ్యారంటీలు మమ్మల్ని నమ్ముతున్నాయని చెప్పని అంటున్నారు వాళ్ళు. జనం నమ్ముతున్నారని చెప్పి గట్టిగా చెప్తున్నారు 6 గ్యారంటీలతో. చంద్రబాబు మాటలు ఎవరు నమ్ముతాడు సార్? అసలు ఆయన మాటలే నమ్మని అంటారా? ఇప్పుడు ఒక్కటి వాస్తవం సార్, పెద్ద ఆయన దివంగత రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఒక మాట చెప్పాడు, చంద్రబాబు గనక నిజం చెప్తే తల 1000 ముక్కలు వద్దని మునిశాపం ఉందట. అందుకని అతని నోటి ఎప్పుడు నిజం ఎప్పుడు మాట్లాడు అతను. అందుకని అతని మాటలు ఎవరు నమ్మరు కూడా అతన్ని. కేవలం అది ఒక చిత్తు కాగితంలాగా అనుకుంటారు తప్ప దాన్ని వాళ్ళ మేనిఫెస్టో అని చెప్పి నమ్మేవాడు ఎవడు లేడు. నిజంగా చంద్రబాబు నాయుడికి ఆ కలియుగ వెంకటేశ్వర అంటే బాగా ఇష్టం అని చెప్పి అంటాడు కదా, అక్కడికి వెళ్ళి ఈ మేనిఫెస్టోని అమలు చేస్తాను ప్రమాణం చేసి చెప్పండి. అక్కడికి వెళ్ళి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నిజంగా ఈ మేనిఫెస్టోని నేను అమలు చేయడానికే పెట్టానని చెప్పండి. సభలో చెప్తున్నాడుగా, నేను రాబోయే రోజుల్లో అమలు చేయబోతున్నాను ఇదంతా అని చెప్పి గట్టిగా వాళ్ళకి ప్రమాణం చేస్తున్నాడు ప్రజల మీద. ప్రజల మీద చేస్తాడు, ఎందుకంటే ప్రజలు నమ్మని వ్యక్తి అతను. నేను ఒక్కటే చెప్తున్నా, ఇదే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నప్పుడు దీన్ని రాష్ట్రాన్ని డబ్బులన్నీ కూడా పప్పు బెల్లలాగా పంచిపెట్టేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని అప్పులూబులో దించేశాడు, ఈ రాష్ట్రం శ్రీలంకలా తయారవుతుంది అన్న వ్యక్తి ఎవరండి ఈరోజు? మరి దానికి డబుల్ ఇప్పుడు పెట్టావు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటిస్తాను, నేను 2 ఇస్తా అంటున్నావు. ఆయన 1000 రూపాయలు ఇస్తాను, నేను 2000 ఇస్తా అంటున్నావు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు? పథకాల కొనసాగింపు అంటున్నారు కానీ కొత్తగా ఏం చేస్తామని చెప్పి విషయం రావట్లే బయటికి. కాదు, కొనసాగింపు కాదు, ప్రతిదీ రెట్టింపు ఇచ్చాడు అన్ని కూడా. అదే కొనసాగింపులోనే రెట్టింపు ఇచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తా డబ్బు? మరి జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాగా పంచిపెట్టామని చెప్పి నువ్వే అన్నావు కదా. అని అప్పులు ఊబిలో ఉందన్నావు, శ్రీలంక అయిపోతుందన్నావు, ఇక్కడ మొత్తం 13 లక్షల కోట్లు అని చెప్పి నువ్వే నువ్వు చెప్తున్నావు ఇంత అప్పులు ఉన్నాయని చెప్పని. రేపు వీటిని ఎలా అమలు చేస్తావు నువ్వు? అయితే సంపద సృష్టిస్తాడట, అంటే ఒక రోజులో సృష్టించేస్తాడా? 14 ఏళ్ళు ఏం సృష్టించాడు? పోనీ లాస్ట్ 5 ఏళ్ళు ఏం సంపద సృష్టించాడు అతను? ఇది చంద్రబాబు మాయ మాటలు కానీ ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. అసలు దాని గురించి మేనిఫెస్టో గురించి మనం ఇంతసేపు మాడతాం కూడా మీ టైంకి స్లాట్ వేస్ట్, మీకు నాకు కంఠశోష. సరే, దేవాదాయ శాఖ మంత్రిగా మీరు పనిచేసినప్పుడు చాలా వెనకేసుకున్నారని చెప్పి అని అంటుంటారు, నిజమైన దాంట్లో? సార్, నేను ఒకటి దేవుడిని నమ్ముకునే వ్యక్తిని, దేవుడి మీద భయభక్తులతో బతికే వ్యక్తిని, దేవుడికి దండం పెట్టకుండా ఏ కార్యక్రమం కూడా ప్రారంభించిన వ్యక్తిని. అటువంటి వ్యక్తిని దేవుడు సొమ్ము తినే అంత దుర్మార్గుని అయితే కాదు నేను. దేవుడి దగ్గర ఇప్పుడు ఎందుకు మరి ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి అసలు? అందుకని ఆ మాట బయటకు ఎందుకు వస్తుంది అసలు? సార్, మొన్న కూడా బొండవమ్మ గారు మాట్లాడుతూ ఆ సంపాదన అంతా ఎక్కడి నుంచో కాదు, మందే, మన దేవాలయాల నుంచి కొట్టేసిందే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకని అంత? వాళ్ళకి నా దగ్గర నుంచి మాట్లాడటానికి ఏం అవకాశం లేక వాళ్ళు మాట్లాడుతుంటారు. బోండమ్మ మాటలు కూడా మనం పట్టించుకుంటాం సార్. మీ హయాంలోనే చాలా ఫెరోషియస్గా కొన్ని అంశాలు నేను చెప్పాలేనంటే, ఇక్కడ లోకల్గా మీ సెంట్రల్ నియోజకవర్గం కిందకే వస్తుంది సిద్ధార్థ కాలేజ్ వ్యవహారం కానీ, సదావర్తి భూములు సరే ఆల్ రామకృష్ణారెడ్డి గారు ఆయన తీసుకురావడం. సో ఇట్లాంటి కొన్ని చాలా అంటే అందరూ ఆలోచించదగ్గ తీసుకొచ్చిన పరిణామాలు. సో ఆ కేసెస్ అన్నీ కూడా మీ దాంట్లోనే బయటకు వచ్చినాయి. అంత ఫెరోషియస్గా మీరు అప్పుడు వర్క్ చేశారు. అలాంటప్పుడు మీరు దేవాదాయ శాఖ మంత్రిగా అంత చక్కగా పనిచేసినప్పుడు ఎందుకు నా మాటలు బయటకు వచ్చినాయి అనేది ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన విషయం అని అనిపిస్తుంది. అంటే నేను మళ్ళీ చెప్తున్నా సార్, రోడ్డు మీద ఎన్నో కుక్కలు మరుగుతుంటాయి, వాటిని పట్టించుకోసం. ఎందుకంటే ఏమీ చెప్పలేక ఏమి అనలేక ఒక బురద వేసేస్తారు, మీరే కడుక్కోండి అంటారు. అవును, నేను అనేది ఏదైనా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. ఏమంటారు? అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు దొంగిలించేశాడు అంటాడు. ఎవడైనా నమ్మశక్తి అంతర్వేది ఇది కూడా జరిగింది. అదే సార్, ఇప్పుడు మనం కోవిడ్లో ఉన్నాము. అవును, కోవిడ్లో అందరూ కూడా నిర్మానుషం అయిపోయింది, ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అటువంటి టైంలో అంతర్వేది కానీ రామతీర్థం ఘటనలు జరిగినాయి. అవును, వాటి మీద మనం ఆల్రెడీ అంతర్వేది అయితే సిబిఐ కూడా ఏమని చెప్పాం మనం. వాటిలో కొంతమంది దొరికారు, కొన్ని చోట్ల దొరకలేదు. దొరికిన చోట వరకు కేసులు పెట్టాం. అదేవిధంగా ఏదైతే తప్పు జరిగిందో తప్పుని రికవర్ చేసే విధంగా ఆ రథాన్ని మళ్ళీ 3 నెలలు 4 నెలలు అద్భుతంగా దాన్ని నిర్మించాము. అదే రామతీర్థం దేవాలయం అయితే కనుక నూతన దేవాలయం రాతి కట్టడం కట్టాం. ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే అది కొండపైన నిర్మానుషంగా ఉంటుంది. అది కావాలని కొన్ని చోట్ల ప్రతిపక్షాలు అచ్చెన్నాయుడు తాలూకు మనుషులు కూడా దొరికారు. కొన్ని చోట్ల కావాలి విగ్రహం తీసుకుని రోడ్డు మీద పెడతాం, వీడియో ఫుటేజ్ కూడా చూపెట్టాం మనం అంతా కూడా. అది కావాలని ఈ ప్రభుత్వం మీద మతం బురద చల్లడానికి చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా. అంతర్వేది కానీ మన రామతీర్థం కానీ ఈ చిన్న ఘటనలు జరిగినవి కానీ, ఘటనల్ని సమర్థించట్లేదు. కానీ ఇది చేసిన దానికి ప్రభుత్వం ఎవరు కూడా కావాలని గుళ్ళు వాళ్లే పాల్గొట్టడం కట్టుకోరుగా. అవును, కావాలని ప్రభుత్వం చేస్తుంది. ఏదన్నా చేస్తుంటే మళ్ళీ నిర్మాణం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏం లేదు. మేము నిర్మించామంటే దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ దేవాలయాల మీద దుర్మార్గంగా
ప్రవర్తించిన ప్రభుత్వం ఏది ఉందంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపి బీజేపీ ఎందుకు దాంట్లో కలుపుతున్నారు? ఆ రోజు కూటమిలో ఉంది. అది 2014 అదే కూటమి ఈ రోజున కూడా ఉంది. 2014-19 వరకు ఈ 3 కలిపేగా పరిపాలన చేసింది. అవును. దేవాదాయ శాఖ మంత్రిగా మాణిక్యాలరావు గారు ఉన్నారు. ఆ రోజు ఎన్నో దేవాలయాలు ప్రభుత్వం కూల్చేసి ఆ విగ్రహాలను చెత్త బండ్లు తీసుకెళ్లిపోయినాయి. అది ప్రభుత్వం చేసిన తప్పిదం అంటే. ఇది ప్రభుత్వం మా దగ్గర జరిగింది ప్రభుత్వ తప్పిదం కాదు. నిర్మానుషంగా కోవిడ్ టైంలో ఎవరు లేని టైంలో చేసినాయి కాబట్టి దుర్మార్గంగా కుట్ర చేశారు ఈ ప్రభుత్వం మీద అనేది నేను చెప్తున్నాను నేను. అవును. అంతే తప్ప మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు కూల్చేసిన దేవాలయాలు ఎన్నో కట్టారు. మీరు కావాలంటే ఒకసారి విజయవాడలో మీరు కృష్ణానది ఒడ్డున శనీశ్వరం గుడి చూడండి. గతంలో కూల్చేస్తే